ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. వైసీపీ లక్ష్యంగా ఏపీలోని కూటమి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరడం, జగన్ సానుకూలంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలు కావడంతో ఇక ప్రభుత్వంపై పోరాటం తీవ్రత పెంచాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. కొత్తగా కార్యాచరణపైన దిశానిర్దేశం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజా భేటీలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్న పరిణామాలపైన చర్చ జరిగింది. అందులో భాగంగా తాజాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు అంశంపైన జగన్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఓట్ల వివాదంపై మాట్లాడుతున్నా ఏపీలో అంశంపై మాట్లాడకపోవడం వెనుక కారణాలను మరోసారి ప్రస్తావించినట్టు సమాచారం. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైసీపీ ఏర్పాటైందనే విషయాన్ని జగన్ గుర్తు చేశారు. దీంతో పాటు బీజేపీ ముఖ్య నేతలే మద్దతు అడిగారని, ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో గెలిచే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం 15 నెలల పాలన పూర్తి చేసుకోవడంతో ఇక ప్రతిపక్ష పాత్ర మరింత సమర్థవంతంగా పోషించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. ప్రజల్లో ప్రభుత్వంపైన వ్యతిరేకత పెరుగుతోందని మరోసారి జగన్ వివరించారు. పెన్షన్ల తొలగింపు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన నిలదీయాలని జగన్ నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తూ బాధితులకు అండగా నిలవాలని సూచించారు.